వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈరోజు 21st జూన్ సండే. పాపది ఈరోజు అన్నప్రాసన. ఫుల్ హడావిడిగా ఉంది మార్నింగ్ నుండి. అమ్మ 4కి లేచి పూజ అంతా కంప్లీట్ చేసేసారనమాట. పాప కూడా రెడీ అయిపోయింది. నేను శారీ డ్రేపింగ్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ని పిలిపిస్తున్నాను. ఇంకా ఫేస్కి అంతా నా మేకప్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేనే రెడీ అయిపోతున్నాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న లిప్స్టిక్ అట్లా అప్లై చేసేయాలి. నేను 7 o'clock బుక్ చేస్తే 7:30 అయినా రాలేదు. అండ్ కొన్ని లాస్ట్ మినిట్లో ఫిట్టింగ్స్ ఉన్నాయన్నమాట నావి. ఈరోజు మార్నింగ్ నుండి అంత గందరగోళంగానే ఉంది. ఏది ప్రాపర్గా అస్సలు ఎట్లట్లేదు అనమాట. 3 ఉంటే 3 అంతా కొంచెం గజిబిజ్ అయిపోయినాయి. కాబట్టి నేను ఏమనుకుంటా అంటే ఓకే ఇప్పటి వరకు అయింది ఏదో ఓకే, బట్ ఇప్పటి నుండి అయితే బాగా జరుగుతాయి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఆ పాజిటివ్ స్పిరిట్తో ముందుకు వెళ్తే తప్ప ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ హ్యాపీలీ. అందుకే నేను కూడా ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. వాళ్ళు కూడా వస్తున్నారు. ఐ జస్ట్ వాంట్ టు గివ్ దిస్ ఇంట్రో. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ యూజువల్గా అంత టైం దొరకదు అనమాట. ఫంక్షన్స్ ఉన్నప్పుడు హడావిడి ఉంటుంది. బట్ ఈ హడావిడిలో కూడా ఐ జస్ట్ వాంట్ టు క్యాచ్ అప్. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ అందరికి. అందరు రెడీ అయిపోయినాము. డాడీ, పెద్దమ్మ, పెద్దనాన్న, అజిత్ ఆల్రెడీ వెళ్ళిపోయినారు గైస్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి. మాది ఎట్లనో కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి. సో హాయ్ ఆడపిల్ల హాయ్ దట్టు మన ఇంట్లో ఈ రోజు నిన్న పవర్ ఎక్కువ పోతుంది ఇక్కడ బెంగళూరులో. అసలు ఈ రోజు మార్నింగ్ నుండి మీరు అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేరు అనమాట. ఎన్ని రాంగ్ జరగకూడదు అన్ని రాంగ్ అయినాయి అనమాట. అన్ని అదే డైరెక్షన్ లో. ఫస్ట్ రోజు బాగా నవ్వింటాం కదా, అందుకే రోజు టెన్షన్ పెడతాడు అనమాట. పవర్ కట్ కరెక్ట్ గా ఎప్పుడు పోయింది తెలుసా? స్టైలిస్ట్ వచ్చిండేదే 40 minutes లేట్ వచ్చినారు. వాళ్ళు వచ్చి జస్ట్ అట్లా ప్లగ్ పెట్టినారు హెయిర్ డ్రై చేద్దామని. ఇమ్మీడియట్ గా కరెంట్ పోయింది. దట్టు ఫ్యూజ్ పోయిందంట కింద. సో దర్శన్ మళ్ళీ వాళ్ళతో మాట్లాడి అది సెట్ చేయించే లోపల అది లేట్. అండ్ ఇది నేను సారీ ప్లాన్ చేసిండేదే కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది వచ్చింది అంతే. ఎందుకంటే నేను ప్లాన్ చేసుకుంటే సారీ నేను అనుకున్నట్టు రాలేదన్నమాట. బట్ ఇట్స్ ఓకే, మిస్టేక్స్ హ్యాపెన్స్. అండ్ పాపది కూడా డ్రెస్ కొంచెం లూజ్ ఉంది. అది కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిట్టింగ్ చేయించాలి. బట్ చూడ్డానికి అయితే పాప డ్రెస్ చాలా చాలా బాగుంది. ఇది బ్యాకప్ ఆప్షన్ తనకి. జస్ట్ బ్యాకప్ ఆప్షన్ లాగా కూడా పెట్టుకోలేదు మేము. నార్మల్ గా అమ్మ ఎప్పుడైనా గుడికి తీసుకెళ్లేటప్పుడు అప్పుడు ఏదో బర్త్డే గుట్టించింటే లూజ్ ఉందని అట్లా పెట్టేసింది అనమాట. నేనైతే ఇది గుడికి వెళ్ళేటప్పుడు వేసుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పేసి. గుడికి వెళ్ళేటప్పుడు పూజకి పోతాం కదా, తిరుమలకి పోతాము, అప్పుడు వేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది. పిన్ని వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొచ్చినారు కాబట్టి నాకు ఈసారి బ్యాకప్ ఆప్షన్ ఉంది. లేకపోతే ఇంకోటి ఉంది కదా, ఎందుకు ఇప్పుడు అర్జెంట్ గానే లేదు, ఫస్ట్ నువ్వు కుట్టి పంపి ఎట్లా. థ్యాంక్ గాడ్ ఐ హావ్ దిస్ సారీ. బట్ ఇట్స్ ఓకే, ఏది కరెక్ట్ గా జరిగినా జరగకపోయినా మనకు అన్నప్రాసన అయితే చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. హైలైట్ ఆఫ్ ద షో ఏం తెలుసా గైజ్, ఇక్కడ దర్శన్ ఎంట్రీ అమ్మ ఒకసారి అందరిది అమ్మ. దర్శన్ అయితే విత్ ఇన్ 5 minutes లో సెలెక్ట్ చేసిండే డ్రెస్ గైస్. ఇది ఎంత బాగుంది తెలుసా? పంచా షర్ట్ గోల్డ్ కదా, ఫుల్ లుక్ నేను మీకు చూపిస్తాను. సో మా అందరివి కొంచెం మెస్ అయినా కూడా దర్శన్ మాత్రం ప్రాపర్ గా చాలా బాగా రెడీ అయినా. లాస్ట్ మూమెంట్ లో పోయేసి తీసుకొచ్చింది. అయినా చాలా బాగుంది. ఆ రోజు అనుకోకుండా పాప డ్రెస్సులు పోయి దర్శన్ డ్రెస్ తీసుకున్నాం. పాపది ఏదన్నా నార్మల్ డ్రెస్సెస్ తీసుకుందాం అని పోయి దర్శన్ తీసుకున్నాం. ఆల్రెడీ టైం అయింది కాబట్టి లెట్స్ గో. ఫైనలీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. మన ఇంటి దగ్గర నుండి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 40-45 minutes పడుతుంది. థ్యాంక్ఫుల్లీ ఈరోజు కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉంది కాబట్టి కొంచెం ఎర్లీగానే రీచ్ అయిపోయాము. బెంగళూరు ట్రాఫిక్ చూసిన ప్రతిసారి అనిపిస్తుంది స్కూటీనే బెస్ట్ ఏమో అని చెప్పేసి. ఓకే, కమింగ్ బ్యాక్ ఫర్ అన్నప్రాసన కాబట్టి అత్తయ్య స్టవ్ దగ్గర కూడా అంత నీట్గా పూజ చేసేసినారనమాట. పాపకి ఈరోజు రైసే తినిపిస్తున్నాము. సో అన్నప్రాసన రోజు రైస్ పెడితే మంచిది అని చెప్పేసి చాలా సాఫ్ట్గా బాయిల్ చేయాలి. అండ్ రైస్
కూడా మనం చేసే కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ముందే మనం నానబెట్టేస్తే చాలా సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. మళ్ళీ దాన్ని సెపరేట్‌గా మిక్సీలోకి ఎయాల్సిన అవసరం కూడా ఉండదు మీకు. మనం కొంచెం కుక్కర్‌లోనే ఎక్కువ ఉడికిచ్చేసినామంటే అదే ఈజీగా స్మాష్ అయిపోతుంది చేత్తోనే. అండ్ డాక్టర్ ఏదైతే మాకు లిస్ట్ చెప్పారో ఆ లిస్ట్ వైజే ఫస్ట్ 2 వీక్స్ అయితే తినిపిద్దాం అనుకుంటున్నాము. అండ్ డాక్టర్ ఏమేమి తినమని చెప్పారు, పాపకి ఏం చెప్పారు అని చెప్పేసి నేను మీకు వ్లాగ్స్, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ అన్నీ పెడుతూ ఉంటాను కదా, అక్కడ అప్డేట్ చేస్తాను. ఎందుకంటే అన్నప్రాసన కంప్లీట్ అయిపోయి ఈరోజు మీకు వ్లాగ్ చూసే టైంకి ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అట్లా అయింటుంది కదా. సో ఈ 10 డేస్లో మేము తనకి ఎలా అలవాటు చేసాం ఏంటి అనేది చెప్తాను. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే తను అంత ఈజీగా సాలిడ్ ఫుడ్ ఏం తీసుకోవట్లేదు అనమాట. సో చాలా కష్టంగానే తినిపిస్తున్నాం, చిన్న చిన్నగా వేరియేషన్స్ ఇచ్చి అండ్ తనని కొంచెం ఎంగేజింగ్గా పెట్టి యాక్టివిటీస్ చేపిస్తూ తినిపించాలనుకుంటున్నాము. ఇక్కడ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం 11, 10 లోపల కరెక్ట్‌గా పాపకి అన్నం తినిపించేసేయాలనమాట. సో దానికంటే ముందు పూజ చేసేస్తున్నారు. యాజ్ యూజువల్‌గా దర్శన్ వాళ్ళకి 24 ఇయర్స్ నుండి వీళ్ళే వస్తున్నారనమాట స్వామి. అండ్ చాలా ఈవెంట్స్‌కి మేము కూడా పిలిచాము. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద ఇచ్చుంటాను. మీకు ఏమైనా ఈవెంట్స్ ఉంటే మీరే ఒకసారి కాల్ చేసి కనుక్కోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కన్వీనియంట్‌గా ఉంది అనుకుంటే. సో పాపను కూడా కాసేపు నిద్ర పెడదామని చూస్తే ఫస్ట్ తను పడుకోలేదనమాట. ఈరోజు మార్నింగ్ నుండి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏమైందంటే, ఫస్ట్ నా శారీ డ్రేపింగ్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు 40 మినిట్స్ లేట్ వచ్చారు. నేను యూజువల్గా అయితే ఒక 30 మినిట్స్ ముందే బుక్ చేసుకునేదాన్ని. కానీ ఈసారి ఏంటంటే ప్రతిసారి వీళ్ళు టైంకి వస్తారు కదా అన్నట్టు నేను కరెక్ట్ టైంకి బుక్ చేసుకున్నా. కానీ ఈ రోజే వాళ్ళు 40 మినిట్స్ లేట్ వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ శారీ డ్రేపింగ్ ఒకరు ప్రీ ప్లీటింగ్ చేసి పెడతా ఉంటే ఇంకొకరు హెయిర్ డ్రై చేద్దామని చెప్పేసి ప్లగ్ పెట్టారనమాట. అంతే ఇమీడియట్గా కరెంట్ పోయింది. సో యూజువల్గా అట్లా పవర్ పోయిన ఒక 10 సెకండ్స్కి ఇన్వర్టర్ ఆన్ అయిపోతుంది. కానీ ఆ రోజు 20 మినిట్స్ అయినా అస్సలు ఆన్ అవ్వలేదు. ఇంట్లో ఎక్కడ కరెంటే లేదు. సో ఒక్కొక్కసారి అట్లా అవుతూనే ఉంటాయి. అండ్ ఇది నేను ప్లాన్ చేసిన శారీ కాదు, ఇంకొక శారీ. అండ్ దీంట్లోకి జ్యువెలరీ కూడా నేను అనుకోలేదు. లాస్ట్ మినిట్లో నా చేతికి ఏది దొరికితే అది వేసేసుకున్నాను అనమాట. ఇట్లా మార్నింగ్ నుండి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి అవుతూనే ఉంది. బట్ వన్ థింగ్ ఏంటంటే నేను మెంటలీ ఫిక్స్ అయ్యేది, ఏదేమైనా కానీ ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఈ రోజున్న పెద్ద విషయం ఏంటంటే పాపది అన్నప్రాసన. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే ఈవెంట్ కాదు, లైఫ్లో ఒక్కసారే చేసే అన్నప్రాసన కాబట్టి ఏదేమైనా నేను మైండ్ అయితే డిస్టర్బ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఏది ఫ్లోలో జరిగినా జరగకపోయినా అన్నప్రాసన బాగా జరిగితే చాలు అనే మైండ్ సెట్లోనే ఉన్నాను అనమాట. అందుకే ఏ సారీ అయినా పర్లేదు, నాకు ఇంట్లో ఆల్రెడీ ఉంది కదా, థ్యాంక్ఫుల్లీ ఒక సారీ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇట్స్ ఓకే, ఇదే వేసేసుకుంటాను అని చెప్పేసి అనుకున్నాను. అండ్ దర్శన్ది చాలా బాగుంది. ఇది రామరాజులో తీసుకోండి. ఇది దర్శన్ది ప్రైస్ కూడా ఐ థింక్ అరౌండ్ ఒక 3000, 3500 అట్లా అనుకుంటాను. బట్ చూడ్డానికి చాలా క్లాసీగా ఉంది, రెడీమేడ్. సో తనకైతే టెన్షనే లేదు కొంచెం కూడా. ఇంకా పాపకి కూడా అవుట్‌ఫిట్ చేంజ్ చేసేసాం మేము. తనది కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ప్లస్ ఈ కలర్ కాంబినేషన్ తనకెప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పేసి ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. తన అవుట్‌ఫిట్ అంతా కూడా రోజ్ పెటల్స్ డిజైనర్ బొటిక్ అని చెప్పేసి అక్కడి నుండే చేయించామనమాట. నేమింగ్ సెరమనీకి కూడా అక్కడే చేయించాం. తనకు బాగా సెట్ అయినట్టు అనిపించింది. అందుకే ఇప్పుడు కూడా అక్కడే చేయించామనమాట. యూజువల్‌గా అయితే ఇది తన స్లీప్ టైం కదా, సో తనని కొంచెం ఆడించడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే స్వామి ఏం చెప్పారంటే అన్నప్రాసన అయిపోయిన తర్వాత ఒకేసారి పడుకోబెట్టేసేయండి అని చెప్పేసి, మళ్ళీ మిడిల్‌లో లేచేది అంత లేకుండా. అందుకే పూజ అయిపోయే వరకు కూడా ఎవరో ఒకరు తనని ఆడిస్తూనే ఉన్నారనమాట. మావయ్య అవ్వచ్చు, డాడీ వాళ్ళు అవ్వచ్చు, ఒకరి తర్వాత ఒకరు ఆడిస్తూనే ఉంటే కొంచెం యాక్టివ్‌గానే ఉండిందనమాట. ఎందుకంటే పడుకొని లేస్తే పిల్లోళ్ళు ఇంకా యాక్టివ్‌గా ఉంటారు, ఫుడ్ బాగా తింటుందేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కాకపోతే ఇంకా పడుకుంటే మళ్ళీ లేపినా కూడా కొంచెం క్రాంకీ అయిపోతుందేమో అని చెప్పేసి తనని అట్లా ఆడించుకుంటూ ఉన్నారు. ఒక సైడ్ ఏమో అమ్మ వాళ్ళు ఇంకా పాప కోసం అన్నప్రాసనకి కావాల్సింది చేస్తున్నారు. చాలామంది ఉగ్గు కూడా తినిపిస్తారు. సో మీరు కావాలంటే అది పెట్టండి. మేమైతే
ఎగ్జాక్ట్‌గా డాక్టర్ ఏవైతే చెప్తారో ఆ ఒక్కటే ఇద్దాం అనుకుంటున్నాము. బికాజ్ మళ్ళీ ఎందుకు ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నాము. కొన్ని రోజుల తర్వాత అయితే మనం ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. కానీ స్టార్టింగ్‌లోనే అందుకు ఎక్స్‌పెరిమెంట్ చేసేదని చెప్పేసి వాళ్ళు ఏదైతే మాకు చార్ట్‌లో ఇచ్చారో అది మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట తనకు ఫుడ్. ఏం చెప్పారంటే ఫస్ట్ 1 వీక్, 2 వీక్స్ ఉంటుంది కదా! ఓన్లీ 1 మీల్ మాత్రమే ఇవ్వమని చెప్పినారనమాట. లంచ్‌లో అయితే చాలా బెటర్ అని చెప్పేసి. బికాజ్ ఓన్లీ జస్ట్ మనకు సాలిడ్స్ అలవాటు అవ్వడానికి మనం ఫోర్స్ ఫీడింగ్ అంతా చేయకుండా వాళ్ళు ఇష్టంగా కొంచెం నచ్చి తినేటివి ఏవైతే ఉంటాయో అవి నోటీస్ చేసుకుంటూ మళ్ళీ దాని చుట్టూ కొంచెం ఏదైనా యాడ్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ ప్యూరీలోకి కొంచెం మిల్క్ యాడ్ చేసి ఇవ్వడం. లేదు మిల్క్ కంప్లీట్‌గా వద్దనుకుంటే క్యారెట్, యాపిల్ ఇలా మంచిగా స్టీమ్ బాయిల్ చేసి మ్యాష్ చేసి ఇస్తే బెటర్ అని చెప్పేసి ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. వన్స్ తను కొంచెం అలవాటు చేసుకున్న తర్వాత నేను వీడియోస్ అన్నీ పెట్టడం స్టార్ట్ చేస్తాను. కానీ ఫస్ట్ రియాక్షన్ అయితే నాకు చాలా క్యూట్ అనిపించింది. తను రైస్ తినిండేది అవ్వచ్చు, తర్వాత తినిపించిండేటివి అవ్వచ్చు. అండ్ ఇట్స్ నాట్ ఈజీ గైస్. ఎందుకంటే నేను ఇప్పుడు 10 డేస్ నుండి చూస్తున్నాను కదా! అంత ఈజీగా అయితే ఏ ఫుడ్ తను తీసుకోవట్లేదు. ఎవ్రీథింగ్ మేము ఏ ట్రై చేసినా కూడా షీ కాన్స్టాంట్లీ కెప్ట్ రిఫ్యూజింగ్ ద ఫుడ్ అనమాట. ఈ మధ్య కొంచెం బెటర్ అయింది. సో మీ దగ్గర ఏమైనా ట్రిక్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ పిల్లలకి ఏ హై చైర్ యూస్ చేస్తే బెటర్? మీరు అసలు హై చైర్ యూస్ చేస్తున్నారా? లేదంటే నార్మల్‌గా అట్లా బాల్కనీలో అవ్వచ్చు, లేదంటే బయట తిప్పుకుంటూ ముందులాగా తినిపిస్తున్నారా? జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తుంటే మీ పిల్లలు అన్నీ రిఫ్యూజ్ చేసి ఏది ఇష్టంగా తింటున్నారు అనేది కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో నేను పాపకి అది ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో యాహ్! ఇట్ విల్ హెల్ప్ మీ ఎ లాట్ యాక్చువల్లీ. सागराय नमः हरिप्रकृति संसेवाय नमः ईश्वररक्षातरूपाय नमः लक्ष्मीसुताय नमः गुरुस्वरूपिण्ये नमः तमसमुद्राय नमः संगाय नमः हिताकर्मण्ये नमः तस्मन्महाकल्पक्षं राधाप्रीत्यर्थः विशालाक्षे नमः विश्वमात्रे नमः विश्ववन्दाय नमः राये नमः हिताकर्मत्वस्तिकाय नमः सर्वाक्रमत्ये नमः ब्रह्मत्मदाय नमः कल्पक्षमराय नमः तपस्वदेवताभ्ये नमः तपस्वभ्राम्ये नमः माहेश्वर्ये नमः माहेश्वर्ये नमः होमराजराजेश्वर नमः अक्षदेवताभ्ये नमः प्रपुष्पाणि समर्पयामि दुग्माग्रापयामि।
నేను చెప్పాను కదా తను ఇంకా స్లీప్ టైం అని చెప్పేసి ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తూ ఉండింది. ఇంకా పూజ అయిపోయింటే వెంటనే ఇంకా తినిపించేసామన్నమాట మేము. ఫస్ట్ 2 స్పూన్స్ కొంచెం క్యూరియస్గా ఉంటారు కదా పిల్లలు, ఏంది ఇది అని చెప్పేసి, అందుకే బాగానే తినింది. ఇంకా మళ్ళీ షీ స్టార్టెడ్ రెఫ్యూజింగ్ ఇమీడియట్లీ, నాకు వద్దు అన్నట్టు. ఇంకా అందుకే ఇంకా మేము కూడా ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే జస్ట్ శాస్త్రానికి కొంచెం అట్లా లిక్ చేపిస్తే చాలు కదా, తనని బలవంతంగా ఫీడ్ చేసేది ఎందుకని చెప్పేసి ఇంకా నేను కూడా వదిలేసాను. అండ్ వాటర్ కూడా జస్ట్ కొంచెం అట్లా తాగిపిస్తే వాటర్ బాగానే తాగుతుంది గైస్. టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే నేను ఈ 10 డేస్లో నోటీస్ చేసింది, సాలిడ్ ఫుడ్ కంటే ఎక్కువ కొంచెం వాటర్ తొందరగా అలవాటు చేసుకుంది. అండ్ వాటర్ని అయితే ఇంతవరకు ఎప్పుడు తను రిఫ్యూజ్ చేయలేదన్నమాట. షీ లైక్స్ హ్యావింగ్ వాటర్, కానీ మరీ ఎక్కువ ఒకేసారి తాపించకూడదు కదా, జస్ట్ 1 స్పూన్ లేదంటే 2 స్పూన్స్ ఇస్తున్నాం అంతే. ఇప్పుడే అన్నప్రాసన కంప్లీట్ అయిపోయింది. లైటింగ్ తక్కువ ఉంది అనుకోవద్దండి, పాప పడుకుంది కదా, అందుకే లైట్స్ ఆఫ్ చేసి ఫ్లాష్ లైట్ ఆన్ చేసినాము. పొద్దున్నే పడుకునేది అలవాటు కదా, అందుకు నిద్రపోయే వరకు అస్సలు వదలలేదు. ఎట్లో నేను తిందో అనుకున్నా, బాగానే తినింది కదా మమ్మీ, నేను షాక్ అయినా అసలు. వెండి స్పూన్ చూపించాను కదా, దాన్ని అది ఫుల్ తింటుంది కదా, ఆ స్పూన్ ఫుల్గా తినింది, అంటే కొంచెం వాటర్ కూడా తాగింది. వాటర్ ఫస్ట్లో అంత అనింది కానీ మళ్ళీ వాళ్ళ డాడీ వాటర్ తాగిపించేసరికి తాగింది. ఐఎమ్ సో హ్యాపీ, బాగా తినింది. అది రైస్ నార్మల్గా సాఫ్ట్ కలిపేసి పెట్టినామన్నమాట. స్వామి ఏం చెప్పినారంటే ఇంకా దాంట్లో ప్రస్తుతానికైతే బ్యాళ్ళు అవేం వద్దు అని చెప్పినారు. సో రేపటి నుండి కావాలంటే మేము డాక్టర్ మాకు ఏదైతే చార్ట్ డైట్ ఇచ్చింటారు కదా, ఏం తినచ్చు ఏం లేదని చెప్పి దాని వైజ్ ఫాలో అవుదాం అనుకుంటున్నాము. చూడాలి ప్రస్తుతానికి ఇంకా ఫుల్ ఏం తినలేదు, జస్ట్ చాలా ఒక్క స్పూన్ తినిందంటే. ఇప్పుడిప్పుడే కదా వాళ్ళకి ఇంకా అప్పుడు స్నానం చేసి పాలు తాపించి పండు పెడతాము, మళ్ళీ 2కి లేస్తుంది, అప్పటికి రెడీ చేసి పెట్టుకొని లేస్తానే ఫుడ్ పెట్టేసి నీళ్ళు తాపాలి. అవును, మాకు డాక్టర్ కూడా అదే చెప్పినారనమాట, ఆఫ్టర్నూన్ ఈజ్ ఐడియల్ టైం, ఒక్కసారే పెట్టండి 2 వీక్స్, 2 వీక్స్ తర్వాత మీరు కావాలంటే ఒక 2 టైమ్స్కి అట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పినారు. రేపు బనానా పెడదామా? మీలో కూడా చాలా మంది కొన్ని రెసిపీస్ ఇచ్చినారు. సో దాంట్లో ఫస్ట్ది ఏంటంటే రాగితో చేస్తారు కదా, పాలు లాగా చేసి తినిపిస్తారు అది. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి డైజెస్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఫస్ట్ అయితే అవకాడో బనానా వీటి దగ్గర నుండి స్టార్ట్ చేయమన్నారు మాకు. సో దాని దగ్గర నుండి మేము స్టార్ట్ చేసుకుంటాం. తక్కువే కానీ ప్రైమరీ మదర్ మిల్క్ 1 ఇయర్ వరకు. అవును, 2 వీక్స్ అంటే ఫస్ట్ 2 వీక్స్ ఒక్క మీల్ లాగా, తర్వాత మళ్ళీ మనం 2-3 మీల్స్. అవును, 2 వీక్స్ మధ్యాహ్నము, మళ్ళా మార్నింగ్ కొంచెం, అవును ఈవినింగ్ పాలే ఇస్తా ఉండాలి అట్లా. ఇంకా నైట్ అంతా టోటల్ మిల్క్. నేను చూపిస్తాను మీకు ఏం పెడుతున్నామే వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత. సాయంకాలం పెట్టినా మనం 5 లోపల పెట్టేసేయాలన్నమాట. అవును, అంటే మరి నైట్ టైం అంటే వాళ్ళకి డైజెస్ట్ కాకపోతే నిద్ర కూడా సరిగ్గా పట్టదు కాబట్టి ఆఫ్టర్నూన్ ఈజ్ ఐడియల్ టైం, మనము చూసుకుండేకంతా బాగుంటుంది. కింద ఇంకా రిలేటివ్స్ వస్తే వాళ్ళు ఇంకా లంచ్ టైంకి వచ్చేస్తారు అందరూ. అవును, యాక్చువల్లీ ఆ బుక్ పెన్ అవన్నీ టచ్ చేపిస్తారు కదా, అవి కూడా నేను చేపిద్దాం అనుకున్నాం కానీ పాప ఇంకా ఏడుస్తూ ఉండడం లేదు, పడుకోబెట్టేసంటే సరిపోతుందా. వన్స్ పిల్లలు పడుకొని లేచిన తర్వాత యాక్టివేటింగ్, ఇక్కడ ఫస్ట్ తన కంఫర్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మనం బుక్స్ ఏమన్నా టచ్ చేయమని చెప్పినా, లేదంటే తనకి ఏది నచ్చితే టచ్ చేయమన్నా ఇప్పుడు అస్సలు కదలదు. కింద కూర్చోబెడతా ఉంటేనే ఏడుస్తుంది కాబట్టి లేచిన తర్వాత అయితే బాగా బోర్లో పడి ఆడుకుండేదంతా చేస్తుంది. అందుకే మేము వెయిట్ చేస్తాం కావాలంటే. అంతే జూలీ డాలీ డ్రెస్సెస్ చాలా చాలా బాగున్నాయి. వాళ్ళు రీల్ పోస్ట్ చేసింటారు చూడండి గైస్, చాలా బాగా ఉంది వాళ్ళదంతా అవుట్ఫిట్. సో కిందికి వెళ్దాం మనం కూడా.
లేచే లోపల మేము కింద ఇవన్నీ ఇంకా సెట్ చేసి పెట్టామన్నమాట. తను ఏది టచ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా మాకు కూడా చూద్దాం అన్నట్టు. సో అండ్ థ్యాంక్ఫుల్లీ వచ్చిన వాళ్ళందరికీ నిజంగానే థ్యాంక్స్ చెప్పుకోవాలి. పాప లేచేంత వరకు అందరూ వెయిట్ చేశారనమాట. ఈజీగా ఒక 40 మినిట్స్ అట్లా పట్టింటుంది. అండ్ ఈ లోపల మేము కూడా అన్నీ సెట్ చేస్తున్నాము. తనకి ఇంకా మ్యాట్ అది వేస్తే కొంచెం కంఫర్టబుల్గా వెళ్తుందేమో అనుకున్నాము. అందుకే ఫస్ట్ ఇవన్నీ పెట్టి ఫస్ట్ కింద బొంత అంటారు కదా అలాంటిది ఒకటి వేసాము. దానిపైన మళ్ళీ మ్యాట్ వేసి సో బుక్స్ అన్నీ పెట్టేసాము, క్యాష్ పెట్టాము, జ్యువెలరీ పెట్టాము, పిల్లలకి ఏవైతే పెడతారో అవన్నీ పెట్టేసామన్నమాట. దేవుడి ఫోటో అది ఇది అని చెప్పి. సో నేనైతే ఫస్ట్ దేవుడి ఫోటోనే పట్టుకుంటుందేమో అనుకున్నాను. కాకపోతే మా త్రిదా బేబీ ఏం చేసిందో మీరే చూడండి గైస్. నేనైతే ఆ రోజు ఎంత ఎక్సైట్మెంట్‌తో వెయిట్ చేశానంటే ఏది పట్టుకుంటుంది అని చెప్పేసి. నాతో పాటు అక్కడ ఉండే వాళ్ళు కూడా అంతే ఓపికగా, అంతే ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూసారనమాట. దేన్ని పట్టుకుంటుందో చూద్దామని. కానీ మన త్రిదా బేబీ ఏం చేసింది తెలుసా? అసలు ఒక ఇంచు కూడా కదలలేదు. మోర్ దాన్ 15-20 మినిట్స్ వెయిట్ చేసామనమాట. 15-20 మినిట్స్ తర్వాత ఇంక ఏడవడం కూడా స్టార్ట్ చేసింది. అసలు నాకు ఇవన్నీ ఏమి వద్దు అన్నట్టు. అసలు కొంచెం కూడా ముందుకు రాలేదు. ఇట్లా బోర్లా కూడా పడలేదు. ఇంట్లో ఉన్నప్పుడు అయితే మేము పట్టుకోవడానికి 2 చేతులు నొప్పిస్తాయి. మాది అంతగా బోర్ల పడుతుంది. అసలు ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్‌కి వితిన్ 1 మినిట్‌లో వెళ్ళిపోతుంది. ఆ రోజు మోస్ట్‌లీ ఎక్కువ మందిని చూడడం వల్లో, లేకపోతే లైటింగ్ ఎక్కువ ఉండడం వల్లో, మ్యాట్ స్లిప్పరీగా ఉందా మాకు ఏం అర్థం కాలేదనమాట. నాకు అవసరమే లేదు ఇవేవి అన్నట్టు ఊరికే అయిపోయింది. అందుకే వాళ్ళు క్రాల్ చేసేటప్పుడు తర్వాత ఇంకోసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఆ రోజు ఇంకెక్కువసేపు ఫోర్స్ చేయకూడదు అనుకున్నాం. మేమే అందుకే ముందర ఇంకా భగవద్గీత ఏది వద్దు ఇది పట్టుకోనానా అని చెప్పేసి ఇది పెట్టామన్నమాట ముందు. అట్లీస్ట్ ఇది పట్టుకున్నట్టు వాళ్ళే పట్టుకోవాలి, కానీ ఇంకేది పట్టుకోవట్లేదు, ముందుకు కూడా రావట్లేదు కదా అని చెప్పేసి మేమే ఇంక అక్కడ బుక్ భగవద్గీత ఇచ్చి పెన్ పెట్టాము. దర్శన్ అయితే చాలా ట్రై చేశాడు. ఏదో ఒకటి ఎంగేజింగ్గా చేసైనా కొంచెం ఆడిపిద్దామా, ఏదైనా పట్టుకుంటుందా అని చెప్పేసి. బికాజ్ ఇంట్లో ఉన్నప్పుడు తను అంత యాక్టివ్గా ఉంటుంది. సో మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అక్కడ అంత సైలెంట్గా ఉంటుందని. బట్ ఇట్స్ ఓకే. మళ్ళీ మేము రెండోసారి కూడా ట్రై చేసాం గైస్. మ్యాట్ స్లిప్ అవుతుందేమో, ఓకే ఇట్లా బెడ్షీట్ ఏదైనా వేసి ట్రై చేద్దామంటే అస్సలు రాలేదు. సో అప్పుడు అజిత్ ఏమన్నాడంటే 8th మంత్లో లేదంటే 9th మంత్లో తను క్రాల్ చేసిన తర్వాత గడప దాటిస్తాం కదా, సో అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎవరు లేనప్పుడు మీరే చేయండి, అప్పుడైతే వస్తుంది అని చెప్పేసి అన్నాడనమాట, క్రాంకీ అవ్వకుండా. సో వివర్ ఓకే విత్ ఇట్. మీ పిల్లలు ఏది పట్టుకున్నారో నాకు చెప్పండి, మీరు ఏ మంత్లో చేశారో చెప్పండి. బై ది వే అన్నప్రాసన ఎప్పుడు చేశారో అని అడుగుతున్నారు. మేము 7th మంత్ కంప్లీట్ అయిపోయే లోపల చేద్దాం అనుకున్నాము. సో అలాగే చేసేసామన్నమాట. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.